ఎస్తేరు 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. చదువు తల్లి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. చాలు. ఎవరు చదవలేదేమి? మర్చిపోయారా? అంటే తినగానంట ఏమైపోద్ది? తీపు చేదైపోద్ది. చదవండి అందరూ ఒకసారి. ఎస్తేరు 2:9. ఇప్పుడు చదివిన ఒక్క లైన్ మాత్రం చదవండి. 1 2 3 గో. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొంత ప్రశస్తమైన వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. ఆ చిన్నది అని ప్రారంభించాడు. ఎంత మంచి మాట. ప్రియులారా, ఇక్కడ వయస్సును గురించి మాట్లాడలేదు, కానీ ఆ చిన్నది అని ఎవరిని అంటారంటే, మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ చిన్న బిడ్డల్ని చిన్నది అంటాం. ఏదైనా తప్పిదం చేస్తే, ఇంట్లో ఏదైనా చిల్లర పని అల్లరి పని చేస్తే చిన్నది ఏం తెలుసు అని అంటాం. కానీ బైబిల్ చెబుతుంది ఆ చిన్నది అని వర్ణించాడు. ఆ చిన్నది ఎలాంటిది? ఆ చిన్నది యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే, ఆ చిన్నదానికి తల్లిదండ్రులు లేరు. తల్లి తండ్రి లేనటువంటి ఆ చిన్నదానికి దేవుడు గొప్ప ఆశ్రయాన్ని కలిగించాడు. ప్రియులారా, తల్లి తండ్రి లేరని కాదు, కానీ ఒకవేళ ఉన్నా కానీ ఆ చిన్నదానికి భయభక్తులు ఎక్కువ. దేవుడంటే అమితమైన విశ్వాసం, దేవుని పైన ఆధారపడే ఉంటుంది. వారి తల్లిదండ్రులు ఆమెకు అలా నేర్పారు. ప్రియులారా, మన బిడ్డలకి ఇంట్లో ఏం చెప్పాలంటే, మనం ఆరాధనకు వెళ్తున్నామమ్మా, అక్కడ నెమ్మదిగా ఉండాలి, కుదురుగా ఉండాలి, అటు ఇటు తిరగకూడదు, మనము దేవుణ్ణి స్తుతించడానికి వెళ్తున్నాము, అల్లరి చేయడానికి కాదు అని మన బిడ్డలకు చక్కగా ప్రేమగా వందనంగా చెప్పాలి. ఎప్పుడైతే మన బిడ్డలకు అలా చెబుతామో బిడ్డలు తప్పకుండా వాటిని పాటిస్తారు. ఎందుకో తెలుసా? ఆ బిడ్డలకు ప్రపంచంలో ఎవరి మాట అన్నా ఇష్టం ఉండదు, కానీ అమ్మా నాన్న చెప్పారంటే గనక ఖచ్చితంగా చిన్నపిల్లలు పాటిస్తారు. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. కాబట్టి పిల్లలారా, చిన్నపిల్లలకు మనం చెప్పవలసింది చెప్పాలి. వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. మరలా ప్రార్థనకు వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేయటానికి ఆమెకు చెప్పాలి. బాబు అయితే బాబుగాడికి చెప్పాలి, ఒరే నాయన అది ప్రార్థన, మన ఇంట్లో ఉన్నట్టు అక్కడ ఉండకూడదు అని చెప్పాలి. ఎప్పుడైతే అప్పుడు అలా చెబుతామో, వాక్యం చెప్పింది కదా, బాలుడైన సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. ఎందుకు వర్ధిల్లాడంటే, తల్లి దైవజనుడు ఆ బిడ్డలకు చెప్పారు. చెప్పిన ప్రకారము ఆ బిడ్డలు అలా చేశారు గనక వారి సాక్ష్యము జీవగ్రంథమందు వ్రాయబడ్డాది. పిల్లరా, ఆ చిన్నది అని ప్రారంభించాడు. ఆ చిన్నది ఎక్కడిది అంటే పిల్లరా, ఈ యొక్క పారసిక దేశానికి చెందింది కాదు. ఆమె ఎక్కడో అని చెప్తున్నాడు, యోధా ప్రాంతానికి చెందిదే అన్నాడు. ప్రియులారా, అక్కడ ఆమెకు అదస్స అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారండి? అదస్స అని పేరు పెట్టారు. అదస్స అని పేరు ఎందుకు పెట్టారంటే, పేరులో కూడా మంచి భావాలు ఉంటాయి, మంచి అర్థాలు ఉంటాయి. మన బిడ్డలకు ఏ పేరైతే పెట్టామో ఆ పేరుకు తగిన జీవితము ఉండాలా. మన బిడ్డలకు రాళ్ళు పేర్లు పెట్టకూడదు, చెట్లు పేర్లు పెట్టకూడదు. మన బిడ్డలకు మంచి భావాలను మంచి అర్థాలు ఇచ్చే పేరు పెట్టాలి. ఇంకోటి, మన బిడ్డలు మన వాళ్ళు తప్పుదం ఏం చేస్తారంటే, పిల్లోడు పుట్టగానే ఆ డేటు ఆ టైము ఆ రోజు పట్టుకెళ్ళి ఎవడికో చెప్పిస్తారు. వాడంటాడు, ఇదంతా చూసి కా మీద పెట్టు అంటాడు. ఏమంటాడండి?
కా మీద పెట్టు అంటాడు. వీళ్ళంటే ఇంటికి వచ్చి నెట్లో కా అనే అక్షరం కొట్టేసి ఎంత అసహ్యమైన పేర్లు పెట్టేస్తూ ఉంటారు. వాడేవాడండి నీ బిడ్డకి పేరు పెడతాకి? నీ బిడ్డను ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. నీ బిడ్డలు ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. జీవగ్రంథమందు ఉన్న అక్షరాలను తీసుకుని పేరు పెట్టు. జీవగ్రంథమందు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముకు తగిన పేరు ఇంకేమైనా ఉందని పెట్టు. ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇలా యోసేపు ఉన్నాడు. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి పిల్లల, శ్రేష్టమైన పేర్లు. వీడు ఎప్పుడైతే కా పెట్టమన్నాడో ఇక చూడండి ప్రపంచంలో ఉన్నటువంటి పేర్లన్నీ పెట్టేస్తాడు. అక్కడికి సాటిస్ఫై అవడండి. అమ్మం పేరు, తాతయ్య పేరు, నాయనమ్మ పేరు, ముత్తాత పేరు అన్నీ కలిసి వచ్చి ఇలాగా ఎంత పొడుగు పెడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా పిచ్చి పనులు చేయకండి. దేవుడు మీకు బిడ్డల్ని ఇస్తే మంచి పేరు పెట్టండి. అడిగి మంచి పేరు పెట్టండి. విగ్రహాల పేర్లు, ఆ పేర్లు, ఈ పేర్లు పెట్టకండి. మన క్రైస్తవులం, మన దేవుని బిడ్డలం. దేవుడిచ్చిన కానుక మన బిడ్డలు, దేవుడిచ్చినటువంటి బహుమానాలు మన బిడ్డలు. మన బిడ్డలు శ్రేష్టమైన వారు. దేవుని కృప వలన కలిగిన బిడ్డలకి మంచి పేరు పెట్టాలా? అంతేగాని మరి అసలు సిసలైనటువంటి లోకానుసారమైన పేర్లు పెట్టకండి. చూడండి పిల్లల, అదస్స అని పేరు పెట్టారు. మీకు చాలా మార్లు చెప్పాను నేను. అదస్స అనగా గొంజి చెట్టు. అదస్స అనగా అర్థం ఏంటండి? గొంజి చెట్టు. గొంజి చెట్టుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న కుమార్తె గొంజి చెట్టు మాదిరి ఉండాలా. గొంజి చెట్టు వలె తన ప్రవర్తన ఉండాలా. గొంజి చెట్టు వలె తన నడవడిక ఉండాలా. గొంజి చెట్టు వలె తన యొక్క ప్రార్థన జీవితము ఉండాలా. గొంజి చెట్టుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఆ లక్షణాలు అంటే పిల్లరా, గొంజి చెట్టు దేవుని పనికి ఉపయోగపడింది. దేవుని పనికి ఉపయోగపడింది. ప్రియులారా, ఎలా ఉపయోగపడిందంటే గొంజి చెట్టు ఒక పందిరి మాదిరి తయారవుతుంది. ఆ పందిరి మాదిరి తయారైన తరువాత దాని క్రింద ఆరాధన చేసేవారంట పూర్వకాలంలో. గొంజి చెట్టు దేవుని పనికి ఉపయోగపడింది. ఆ గొంజి చెట్టు క్రింద ఆరాధన చేస్తూ ఉండేవారు. పిల్లలు చూసారా, ఆ గొంజి చెట్టు ఎవరికి ఉపయోగపడింది? దేవుని బిడ్డలకు ఉపయోగపడింది. దేవుణ్ణి ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి ఉపయోగపడింది. మనం కూడా మన బిడ్డల్ని దేవుని పనికి ఉపయోగించబడినట్లు పెంచాలా. మన బిడ్డల్ని ఎలా పెంచాలండి? దేవుని పనికి ఉపయోగపడేటట్టు పెంచాలా. మన బిడ్డల్ని మనమేం చేస్తాం తెలుసా? అక్కడ ప్రార్థన నడుస్తుంటే ఈయన దుకాణానికి పంపిస్తాం, అక్కడ ప్రార్థన నడుస్తుంటే చికెన్కి పంపిస్తాం, సండే స్కూల్ నడుస్తుంటే వీడికి తయారవ్వడు. కానీ వీళ్ళ మాత్రం రే సండే స్కూల్కి వెళ్ళలేరు నాయన అని అడగరు. ప్రతి తల్లి తండ్రి మీ బిడ్డల్ని దేవుని పనికి ఉపయోగపడేటట్టు ఉండాలా. మీ లోకానికి ఉపయోగపడేటట్టుగా మీ బిడ్డల్ని పెంచకండి. లోకానుసారులు అయిపోతారు వాళ్ళు. లోకములో ఈ రోజున ఏ అలవాటుకి నీ బిడ్డకు నేర్పావో పెద్దవాడిన తర్వాత కూడా ఆ అలవాటు నాకు కావాలంటాడు వాడు. దానికోసం ఆశపడతాడు. అది సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, 10 మందిలో గుర్తింపు పొందుకుంటామని దాని వైపుకే తన మనస్సు ప్రేరేపణ కలిగి ఉంటాడు వాడు. లోకములో ఉన్నది ఉన్నట్టుగా ఉండండి, కానీ లోకానుసారమైన పద్ధతుల్లో, లోకానుసారమైన అలవాటుల్లో, లోకానుసారమైన వ్యక్తిత్వాల్లో మన బిడ్డల్ని పెంచకూడదు. మరి ఎలా పెంచాలి అంటే దేవుని పనికి ఉపయోగపడేటట్టు పెంచాలా. ఏం చేయాలి? దేవుని పనికి ఉపయోగపడేటట్టు పెంచాలా. దేవునికి పని ఏమిటి అంటే చాలా పని ఉంది, నువ్వు చేయవలసింది. కొంచెమని చెప్పడానికి లేదు, ఇంకా ఉంది అని చెప్పడానికి లేదు. పిల్లారా, ఎంత చేసినా దేవునికి పని ఉంది. ఎంత చేసినా మందిరముల పని ఉంది. ఎంత చేసినా దైవజనుని ఇంట పని ఉంది. ఎవరైతే నీ బిడ్డల్ని దైవజనుని ఇంటకు, దేవుని యొక్క మందిరానికి పరిచర్య కొరకు నీ బిడ్డల్ని పంపిస్తావో అప్పుడు నీ బిడ్డలు ప్రయోజకులవుతారు. హల్లెలూయా. మా సోదరుడు పిలిప్ గాయి గారు ఉన్నారు కొవ్వూరులో. ఆయన మందిరంలో 5 డాక్టర్లు మొన్న ఆర్డినేషన్ అయింది. ఎంతమంది అండి? 5 MBBS పూర్తి చేసేసారు ఒక్క చర్చ్లోనే.
వాళ్ళేంటో తెలుసా? ఖచ్చితంగా వారానికి ఒకరోజు ఫిలిప్పై గారి ఇంట్లో పనిచేస్తారు. వింటున్నారా? ఖచ్చితంగా వారానికి ఒకరోజు అయ్యగారింట్లో పనిచేస్తారు వాళ్ళు. డాక్టర్ ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎంఎస్కి ఎండికి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. ఒక ప్రత్యేకమైన కోర్సు చేయడానికి ఒక అమ్మాయి గైనిక్ చేస్తుంది, ఒక అమ్మాయి రేడియాలజీ చేస్తుంది. ఎంఎస్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరు కూడా పనికి వస్తారు. ఎక్కడికి? దైవజనుని ఇంటికి. అదే దైవజనుని ఇంటిగా పనిచేస్తే ఎన్ని మాటలు అంటారో. బాల్యం నుంచి మా సునీల్ మా దగ్గర పెరిగితే వాడిని ఎన్ని అన్నారో. దూరం వాళ్ళు అన్నారు, దగ్గర వాళ్ళు అన్నారు, పక్క వాళ్ళు అన్నారు, ముందున్న వాళ్ళు అన్నారు, వెనకలు ఉన్న వాళ్ళు అన్నారు. ఈనాటికి కొందరు అంటూనే ఉన్నారు, దైవజనుని ఇంట పని చేస్తే నీకు ఆశీర్వాదం. చిన్న చూపు చూసావా? జాగ్రత్త, దేవుడికి దగ్గర తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంత ప్రయోజకులయ్యారు వాళ్ళు అంటే, దైవజనుని ఇంట సంఘములో వాళ్ళు పరిచర్య చేశారు. ప్రతి వారము బూజగర్ర పట్టుకుని దులుపుతారు సన్నిధిని. ఉండదు కానీ దులపాలు. పని చేయాలి, పని కల్పించుకోవాలి. మీ పిల్లలు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి పని చేశారా? నీ పిల్లలు దేవుని సన్నిధిని ఎప్పుడైనా శుభ్రం చేశారా? డిసెంబర్ నెల వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది, ఈస్టర్ పండుగ వస్తుంది, మందిరాన్ని శుభ్రం చేస్తారా? కడిగేవాడే కడగాల, శుద్ధి చేసేవాడు శుద్ధి చేయాలి. మనకెందుకు అనుకుంటున్నాం, అందుకే బతుకులు ఎలాగో అయిపోయాయి. బ్రతుకులు మారడం లేదు, బిడ్డలు ప్రయోజనం అవ్వడం లేదు. నీ బిడ్డలు ఏ పనికి వెళ్తున్నారు ఆ పనులు స్థిరమైపోతున్నారు. దేవుడు అందుకు నీకు బిడ్డలు ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చో తెలుసు? దేవుడు నీకు బిడ్డల్ని గొప్ప ప్రయోజకులు అవ్వాలి. వాళ్ళు అనేకులకు నీడనిచ్చేవారిగా ఉండాలి. వాళ్ళు అనేకులకు వారు చెయ్యిచ్చి అందించేవారిగా ఉండాలి. అనేకులకు మేలు చేసేవారిగా ఉండాలి. మరి నీ పిల్లలు అలా ఉన్నారా? లేరండి. దేవుడు నీకు పిల్లల్ని అందుకివ్వలేదు. దేవుని పనికి నీ బిడ్డలు పని చేస్తే, ఉపయోగపడితే దేవుడు నీ బిడ్డల్ని గొప్ప ప్రయోజకులు చేస్తారు. దేవుని పని చేయండి ఒక్కొక్కడికి ఎంత కోపం. వీళ్ళకి మూత పక్కకి వెళ్ళిపోతాయి. వాడు చేయడం వాడికి చెప్పడం అంటాడు, వీడెవడో నాకు చెప్పడానికి. నేను చెప్పాను, నువ్వు చేయవలసింది. చెప్తే నీకు ఆశీర్వాదం, చెప్పకపోతే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. దేవుని వాక్యం చెప్తుంది. నేను కాదు, నా సొంత మాటలు కాదు. గొంజి చెట్టు దేవుని పనికి ఉపయోగపడింది. నీ పిల్లలు కూడా దేవుని పనికి ఉపయోగపడాలా? మరి బేబీ, మున్ని వీళ్ళందరూ మాకు చాలా అత్యంత ప్రియమైన వాళ్ళు. మమ్మల్ని పలకరించడానికి వచ్చినా, చూడడానికి వచ్చినా, లేదా ఖాళీ సమయాలు వచ్చినా ఏదో ఒక పని ఇంట్లో చేసే వస్తారు వాళ్ళు. వాళ్ళకి మేము అలాగే నేర్పాం. ఈనాటికి వాళ్ళు స్వతంత్రంగా వచ్చి పని చేయటానికి సన్నిధిలో కానివ్వండి, మా ఇంటి దగ్గర కానివ్వండి, వారు హృదయాలు విప్పుతారు. దేవుని స్తోత్రం. దేవుని పని చేస్తే నీకు ఆశీర్వాదం, లేకపోతే శోధించబడతావు. ఎలాంటి శోధన అంటే, ఆ శోధన నుంచి తప్పించుకోలేవు. అయ్యో ఎందుకు ఇలా అయిపోయిందని వేదన పొందుతావు. ఎందుకు ఇలా జరిగింది, ముందు ఒకటి జరిగింది, తర్వాత ఇంకోటి జరిగిందేమి అని చెప్పి వేదనకు గురైపోతావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని పనికి ఉపయోగపడలేదో. స్తోత్రం. నీ బిడ్డల్ని దేవుని పనికి ఉపయోగించాలా? రెండవదిగా, గొంజి చెట్టుకునే రెండో లక్షణం ఏంటో తెలుసా? గొంజి చెట్టు అన్ని చెట్లతో కలిసి నీడనిస్తుంది. అన్ని చెట్లతో కలిసి పెరుగుతుంది. అది విషయం. అది గొంజి చెట్టు అన్ని చెట్లతో కలుస్తుంది. దానికి ఆ పాదని, ఆ చెట్టని, ఈ చెట్టని భేదమో లేదు. అన్ని చెట్లతో కలుస్తుంది. నీ బిడ్డలు కూడా అందరితో కలవాలా? నీ బిడ్డలకు నువ్వు శత్రుత్వం నేర్పకు. నీ బిడ్డలకు పగ నేర్పకు. నీ బిడ్డలకు ఈలోక సంబంధమైనవి నేర్పకు. నీ బిడ్డలకు ఏమి నేర్పాలి తెలుసా? ప్రేమ నేర్పాలి. అందరితో కలిసి ఉండాలి. నువ్వు ఎవరితో మాట్లాడకపోయినా పర్వాలేదు, నీ బిడ్డల్ని మాట్లాడనివ్వండి. నీ బిడ్డలు వారితో సహవాసం చేయనివ్వండి. నీ బిడ్డలతో పగలు నేర్పవద్దు, అసూయలు నేర్పవద్దు, ద్వేషాలు నేర్పవద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని ఆంక్షలు పెట్టగలి. అందరితో కలవనివ్వండి నీ బిడ్డల్ని.
అందరితో కలిసి జీవించాలి. గొంజి చెట్టు అలా జీవించింది గనక అది వృద్ధి అయ్యింది. నీ బిడ్డలు వృద్ధి అవ్వాలి. స్తోత్రం. నీ బిడ్డలు పెరిగేటప్పుడు వృద్ధి అవ్వాలి. నీ పిల్లలు ఉద్యోగంలో వృద్ధి అవ్వాలి. నీ పిల్లలు ఏ పని చేస్తా పనిలో వృద్ధి అవ్వాలి. అంతేగాని ఏ రంగంలో ఉన్నారో అక్కడే ఆగిపోకూడదు. నీ బిడ్డలు ప్రమోషన్ టు ప్రమోషన్, ప్రమోషన్ టు ప్రమోషన్ పొందుతూ ఉండాలా. ఎక్కడ ఏ స్థితిలో ఏ సమయంలోనైనా ఆగిపోకూడదు. నీ బిడ్డల్ని అందరితో కలిసేటట్టు చేయాలా. దేవునికి స్తోత్రం. గొంజి చెట్టుకి 2 అక్షరాలు చెప్పాను. ఒకటేమిటి? అమ్మా రాసుకున్న వాళ్ళు చెప్పండి. దేవుని పనికి ఉపయోగపడాలి. నీ బిడ్డలు కూడా దేవుని పనికి ఉపయోగపడాలి. రెండవదిగా అందరితో కలిసింది. నీ బిడ్డలు కూడా అందరితో కలిసి ఆరాధన చేయాలి. మూడవదిగా గొంజి చెట్టు చేసిన పని ఏమిటో తెలుసా? తన జీవితం అంతా కూడా దేవుని పనికే కాదు, అందరితో కలిసి ఉండటమే కాదు, తన జీవిత కాలమంతా కూడా నీళ్లు ఉన్నా నీళ్లు లేకపోయినా, మంచు కురిసినా మంచు కురవకపోయినా నేను ఎప్పుడు సజీవముగా ఉండాలనుకుంటాను. స్తోత్రం. ఎలా ఉండాలనుకుంటుంది? సజీవముగా ఉండాలనుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి సజీవముగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి సజీవముగా ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి సజీవముగా ఉండాలంటే ఈ లోకానుసారమైనవన్నీ విడిచిపెట్టాలి. ప్రభు కొరకు జీవితాన్ని సమర్పించుకోవాలి. ప్రభు కొరకు జీవితాన్ని సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు పౌలు తిమోతిని అన్నాడు, నువ్వు నా దగ్గర పరిచర్య చేసావు నాయనా, మంచిదే. అయితే 2 విషయాలు చెప్పాడు పౌలు తిమోతికి. ఏంటో తెలుసా? నీవు ఆత్మలో వృద్ధి అవ్వాలి అన్నాడు. ఎందులో వృద్ధి అవ్వాలి? నీ పిల్లలు ఎందులో వృద్ధి అవ్వాలి తెలుసా? గ్రౌండ్లో వాలీబాల్లో వృద్ధి అయ్యారు. కానీ ఏ పోటీలకి వెళ్ళి ఓడిపోతారు. మరి దేవుని పనిలో లేకపోతే ఓడిపోతుంది నీ జీవితం. దేవుని పనిలో లేకపోతే నీ చేసే పని ఓడిపోతుంది. దేవుని పనిలో ఉంటే నీ విజయం పొందుకుంటావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? మీరు చూడండి, క్రికెట్ ఎప్పుడైనా మీరు చూస్తే గనక ఇతర దేశాలు వాళ్ళు కూడా క్రికెట్ ఆడుతూ ఉంటారు. వాళ్ళు గ్రౌండ్లోకి రాగానే వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? ఇతర దేశాల వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? ప్రార్థన చేస్తారు. అంటే మనం కూడా ప్రపంచ కప్ దగ్గరికి వెళ్ళి ఫైనల్కి వెళ్ళి ఓడిపోయింది, కానీ వాళ్ళు గెలిచారు. వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారంటే యేసయ్య మీద ఆధారపడ్డారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశము గెలవాలని మనం ఆశపడతాం. వాతావరణం అందుకు అనుకూలంగా వారికి లేదు. మన పిల్లలు కూడా విజయం పొందాలని ప్రతి తల్లి తండ్రి ఆశపడతారు. కానీ వాడు ఆ వాతావరణంలో పెరగడు, సజీవముగా ఉండడు. వాడు చేసే పనులను మృతమై, వాడు చేసే పనులన్నీ కూడా చావుకు దగ్గరైన పనులే. వాడు చేసే పనులన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులే. ఎలా సజీవముగా ఉండగలడు? ఒకవేళ ఈ లోకములో దేవుని ఆయుష్కాలము అతనికి ఇచ్చినప్పుడు, దేవుడు అతనికి ఆయుష్కాలం ఇచ్చినప్పుడు ఆ ఆయుష్కాలాన్ని కాపాడుకోవాలి. మన బిడ్డలు ఏం చేయాలి? కాపాడుకోవాలి. అప్పుడు మన బిడ్డలు సజీవముగా ఉంటారు. పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఆత్మల వర్ధిల్లునైనా అన్నాడు. రెండవదిగా ఏమన్నాడు తెలుసా? నీవు ఈ మందిరములో సజీవమైన రాళ్ళు వలె ఉండాలి. సజీవమైన రాయి వలె ఉండాలి. మనం మృతులుగా ఉండకూడదండి. లోకముని వెంబడించేవాడు మృతుడైపోతాడు. నా యేసుని వెంబడించేవాడు సజీవుడే. ప్రియులారా, సజీవుడే. నా యేసు వెంబడించిన వాడు నా యేసు శరీరాన్ని తింటాడు, నా యేసు రక్తాన్ని త్రాగుతాడు. వాడు ఎప్పటికీ చనిపోడు. చనిపోయిన ఎడల తిరిగి లేపబడతాడు, నిత్య జీవానికి వారసుడవుతాడు. చూసారా, గొంజి చెట్టుకున్న అర్హతలు ఎలా ఉన్నాయో మన పిల్లలకు కూడా అలాగ అర్హతలు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? గొంజి చెట్టు లక్షణాలు మొట్టమొదటి ఏమని చెప్పాను? మన పిల్లలు దేవుని పనికి ఉపయోగపడాలి. దేవుని పనికి ఉపయోగపడితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. రెండవదిగా అందరితో కలిసి ఉండాలి. మనము దేవుని పిల్లలమైన మనము అందరితో కలవాలి.
నాతో చాలామంది మాట్లాడండి, ఆయన నేను పలకరించి మాట్లాడతారు. ఎందుకో తెలుసా? అందరితో కలవాలా, అందరితో మాట్లాడాలా. ఒకవేళ ఏదైనా తప్పిదం ఉంటే నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, వారి పట్ల ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? మనము దేవుని పిల్లలం. మానవ నైజం కొన్ని పర్యాయాలు తప్పిదాలు చేస్తూ ఉంటాయి. వాటిని మనము సరి చేసుకోవాలా. ఏం చేయాలా? సరి చేసుకోవాలి. అలాంటి సుగుణము మన జీవితంలో ఉండాలి అని మనం చేస్తున్నాను. రెండవదిగా అందరితో కలిసి ఉంది. మనం కూడా మన పిల్లలు కూడా ఎలా ఉండాలి? అందరితో కలిసి ఉండాలి. మూడవదిగా గొంజి చెట్టుకున్న అనుభవం ఏమిటది? అది సజీవమైనది. ఆమేన్. అది సజీవమైనది. వర్షమున్నను వర్షము లేకపోయినను, అది మంచు కురిసినను మంచు కురవకపోయినను, అది ఎప్పుడు సజీవముగా ఉండటానికి ఇష్టపడతాది. మన పిల్లలు కూడా సజీవముగా ఉండాలా. మన పిల్లలు సజీవముగా ఉండాలంటే వాక్యములు పెరగాలి. మన పిల్లలు సజీవముగా ఉండాలంటే సహవాసములు పెరగాలి. మన పిల్లలు సజీవముగా ఉండాలంటే ఆత్మలు వర్ధిల్లాలి. మన పిల్లలు సజీవముగా ఉండాలంటే సజీవ రాయి వలె ఉండాలి. మన పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో గొంజి చెట్టు మాదిరి ఉండాలి. అలాంటి గొంజి చెట్టు మాదిరి కలిగిన లక్షణాలతో ఉన్నటువంటి అదస్స పారసిక దేశానికి తన పినతండ్రి తీసుకువస్తే వాళ్ళే చేశారు తెలుసా? చచ్చి హెబ్రీ పేరు మాకొద్దు. ఏమన్నారండి వాళ్ళు? హెబ్రీ పేరు మాకొద్దు, ఈ క్రైస్తవుల పేర్లు మాకొద్దు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, మేము ఆరాధించే వాటిలో ఒక ఆరాధన చేసేటువంటి దేవత పేరు ఎస్తేరు. ఆ పేరు పెట్టారు ఆవిడికి. హల్లెలూయా. మీకు ఆడబిడ్డలు పుడితే అదస్స అని పెడతారా, ఎస్తేరు అని పెడతారా? అమ్మా ఏటో. ఎస్తేరు అంటే నక్షత్రం, అదస్స అంటే గొంజి చెట్టు. ఇప్పుడు నీ పిల్లలు నక్షత్రం వలె ఉందాం అనుకుంటున్నారా, గొంజి చెట్టు వలె ఉందాం అనుకుంటున్నారా? అయ్యో అయ్యారు, మీరు గొంజి చెట్టు గురించి చెప్పారు, నక్షత్రం గురించి చెప్పలేదే అనొచ్చు. నక్షత్రము అది ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. నక్షత్రానికి పగలు రాత్రి అనే తేడా తెలియదు, అది నిత్యము వెలిగేదే. కానీ దేవుడు అంటున్నాడు, ఆ నిత్యము వెలుగుతున్న ఆకాశము క్రింద ఉన్నది భూమి ఒక దినము లయమైపోతాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమికి వస్తుంది. అంటే నీ బిడ్డలకు ఏ పేరు పెడుతున్నావు? లయమైపోయే పేరు పెడుతున్నావు. శాశ్వత కాలం ఉండే పేరు పెట్టాలి. లయమైపోయే పేరు పెట్టకండి. లయమైపోయే పేర్లు మీ బిడ్డలకు పెట్టవద్దు. ఎలాంటి పేర్లు పెట్టాలో తెలుసా? దేవుని పనికి ఉపయోగపడే పేరు పెట్టాలి. అందరితో కలిసి జీవించే పేరు పెట్టాలి. ఎప్పుడు సజీవంగా ఉండే పేరు పెట్టాలి నీ పిల్లలకు. ఎప్పుడైతే నీ పిల్లలకు ఆ పేరు పెడతావో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు ఉండవండి, ఒక దినము అన్నీ రాలిపోతాయి. దేవుడు కొత్త ఆకాశమును కొత్త భూమి నూతన సృష్టిలోనికి మనం నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆ నూతన సృష్టిలోనికి నడిపించటానికి నా యేసు ప్రభులు వారు కల్వరిగిరిలో ఆయన ప్రాణత్యాగం చేశాడు. నేను నూతన సృష్టిలోకి నడిపించడానికి ఆయన యొక్క బలిదానమైపోయాడు. నేను నూతన సృష్టిలోకి నడిపించడానికి ఆయన శిలువ కొయ్య మీద మేకుల మధ్యన వ్రేలాడబడ్డాడు. ఎందుకో తెలుసా? నేను నూతనమైన సృష్టిలోకి తీసుకెళ్ళటానికి. ఎవరు నూతనమైన సృష్టిలోకి వెళతారు అంటే దేవుని పనికి ఉపయోగపడే వారిని. ఎవరిని నూతన సృష్టిలోకి తీసుకువెళ్తారంటే దేవుని పనిలో ఉన్నవారికి, అందరితో కలిసి ఉన్నవారినే, సజీవముగా ఉన్నవారినే నూతన సృష్టిలోకి వెళతారు. నీవు అలాగనే ఉండి ఆ నూతన సృష్టి అయినా, నూతన యెరూషలేము అయినా, పరలోక పట్టణములోనికి ప్రభువు నిన్ను నడిపించును గాక. ఆమె తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రభువా, నువ్వు మాట్లాడే స్థితి ఎంత గొప్పది నాయన. మా పిల్లలు గొంజి చెట్టు మాదిరి ఉండాలి. గొంజి చెట్టుల వల్ల మా పిల్లల్ని మేము పెంచాలయ్యా. కుమార్తె అలాగున పెరుగుచుండగా నీ దయ ఉండాలి స్వామి, నీ దయ ఉండాలయ్యా. ఓ ప్రభు, అదస్స దేవుని దయ పొందుకుంది. కారణం దేవుని పనికి ఉపయోగపడినందుకు, కారణం అందరితో కలిసి జీవించినందుకు, కారణం దేవుని వాక్యములో బిడ్డ పెరిగి సజీవముగా ఉన్నందుకు దేవుడు
దేవుని దయ, మనుషుల దయ మన బిడ్డలు పొందుకుంటారు. ఈరోజు విన్న వర్తమానం ద్వారా నీ బిడ్డల్ని అలా పెంచు తల్లి. నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు? పగతో పెంచుతున్నావేమో, ద్వేషముతో పెంచుతున్నావేమో, ప్రేమ లేని వారిగా పెంచుతున్నావేమో, నీ బిడ్డలకు కొందరంటేనే ఇష్టమని పెంచుతున్నావేమో. వద్దు తల్లి, అందరితో పెరగాలి అమ్మా. దేవుని పనికి ఉపయోగపడాలా, సజీవముగా ఉండాలి, సజీవ రాయివలె ఉండాలి. అది నీడనిచ్చే చెట్టు. నీ పిల్లలు అనేకులకు నీడనివ్వాలి, అనేకులకు నీడనివ్వాలి. యేసయ్య ఆదికి స్తోత్రాలు తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుమార్తె కూడా దేవుని పనికి ఉపయోగపడాలి, అందరితో కలిసి ఉండాలి, సజీవమైన స్థితిని కలిగి ఉండాలి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. కుమార్తె పుట్టినరోజు సంఘముతో, దాసులతో కలిసి జరిపించుకోవటానికి నువ్వు కృప చూపించావయ్యా. ఈ రోజు నుంచి తను దేవుని పనికి ఉపయోగపడాలి, అనేకులు దేవుని పనికి నడిపించాలి. ఈ రోజు నుంచి అందరితో కలవాలి, అందరికీ మాదిరిగా ఉండాలి. ఈ రోజు నుంచి ఆమె సజీవముగా ఉండాలి. నేను సజీవమైన రాయిని అని తన సాక్ష్యాన్ని సంఘానికి చూపించాలి. అట్టి ధన్యతలు బిడ్డకివ్వండి. ఆమె ఎదుగుచుండగా నీ దయ ఉండాలి, నీ దయతో నడిపించబడాలి. బిడ్డకు మంచి ఆరోగ్యం ఉండాలి. మా తమ్మగారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. రాజేష్ తన పనిలో, తన ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలి. ఆ ధన్యతలు ఇవ్వండి. నన్ను గొంజి చెట్టు మాదిరి ఈ బిడ్డలందరూ ఉండినట్లుగా నీ కృప చూపించి మేలు చేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుని